పుష్ప 2 కోసం లెక్కల మాస్టర్ సుకుమార్ రెస్ట్ లేకుండా కష్టపడ్డాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పార్ట్ 2 కి ఆడియన్స్, మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. లెక్కల మాస్టర్ కష్టానికి తగిన ఫలితమే ప్రేక్షక దేవుళ్ళు అందించారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏం చేస్తాడు, సుకుమార్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అనేది ప్రెజెంట్ హాట్ టాపిక్ గా నడుస్తోంది ఇప్పుడు. మరి డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఫేమస్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన గురించి ప్రెజెంట్ మూవీ ఇండస్ట్రీ, మూవీ లవర్స్ మాట్లాడుతున్నారు. తనలోని మాస్ యాంగిల్ని బయటకు తీసి ఫ్యామిలీ ఎమోషన్స్ని కలిపి హిట్ కొట్టారు. మూవీలో ప్రతి సన్నివేశం, డైలాగ్, హీరో క్యారెక్టర్ అన్నీ కేర్ తీసుకుని రాసిన రైటింగ్ రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప పార్ట్ 2తో మరోసారి ప్రూవ్ చేశారు. సాధారణంగా సుకుమార్ మూవీ స్టోరీస్ మానవ భావనలు, సంఘటనలు, ఒత్తిళ్లను సహజంగా అణిచివేయడం, బలమైన పల్లవికి జీవనదిలోని బలాన్ని రానివ్వడమే అతని ప్రత్యేకంగా ఉంటూ వస్తోంది. సుకుమార్ వర్కింగ్ స్టైల్ ఏమిటంటే స్క్రిప్ట్ని పూర్తిగా ఆలోచనాత్మకంగా పరిశోధనలా చేస్తాడు. కథను పూర్తిగా గమనించడానికి కొత్తదనంతో చిత్రీకరిస్తూ టెక్నికల్ విలువలను పరిగణలోకి తీసుకునేలా మన ముందు ఉంచుతాడు. వాస్తవానికి 3 ఏళ్ల పాటు పుష్ప 2 కోసం గ్యాప్ లేకుండా కంటిన్యూగా కష్టపడ్డాడు సుకుమార్. మూవీ లవర్స్ కూడా బాక్సాఫీస్ దానికి తగిన ఫలితమే ఇస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప పార్ట్ 2 తర్వాత డైరెక్టర్ సుకుమార్ ఏ హీరోతో చేస్తాడు, నెక్స్ట్ సినిమా ఎప్పుడనేదే అందరి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన. అయితే సుకుమార్ ఏ హీరోతో సినిమాలు కమిట్ అయ్యాడనేది ముందు చూడాలి. అల్లు అర్జున్తో పుష్ప 2 చేసిన తర్వాత రామ్ చరణ్తో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రజెంట్ రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు మూవీకి కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సుకుమార్కు రామ్ చరణ్తో సినిమా చేయడానికి టైం ఉంది. అలానే సుకుమార్ దగ్గర పెరిగిన రామ్ చరణ్ ఇమేజ్కు తగ్గ స్టోరీ కూడా సిద్ధంగా లేదు. బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ ఫినిష్ చేసేలోగా సుకుమార్ కథ రెడీ చేసుకోవచ్చు, అదే ప్లాన్ అంటున్నారు. మరోవైపు సుకుమార్ అంతకాలం ఖాళీగా ఉండాల్సిన పనిలేదు. దిల్ రాజు బ్యానర్లో సెట్స్ పైకి వెళ్లిన సెల్ఫిష్ మూవీకి కొన్ని రిపేర్లు చేయాలని తెలుస్తోంది. సెల్ఫిష్ సినిమా సెకండ్ హాఫ్లో కొంత ఇబ్బంది ఉందని డైరెక్టర్ సుకుమార్ కూర్చుని సెట్ చేస్తాడని టాక్. దిల్ రాజు కూడా ఇదే విషయం గతంలో ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాకుండా సుకుమార్ రైటింగ్స్లో 2 సినిమాలు తర్వాత పట్టాలేకపోతున్నట్లు సమాచారం. వాటి స్క్రిప్టులు సుకుమార్ ఓకే చేయాలి. ఇవి కెరీర్కు సంబంధించిన విషయాలు. ఇక డైరెక్టర్ సుకుమార్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే పుష్ప హడావిడిలో పడి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చారు. దాంతో ఫ్యామిలీతో కొంతకాలం గడపాలి. అలాగే ఆయన గత కొంతకాలంగా నడునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఫ్యామిలీతో అమెరికా వెళ్లి అక్కడే కొంతకాలం ఉండి స్క్రిప్టుపై అక్కడే కసరత్తులు చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా 2025లో సుకుమార్ నుంచి కొత్త సినిమాలు ఏవీ లేవని, రావని, మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాదని టాక్ నడుస్తోంది. మరి